హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ త్రీ కదిరిబాయ్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024 మే 13న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న నిర్వహించడం జరుగుతుంది. కదిరి, హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న హిందూపూర్ పట్టణానికి సమీపంలోని బీట్ కాలేజీలో నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే కదిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమాచారాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కదిరి నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని శాతం పోలింగ్ జరిగింది, కదిరి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఎక్కడితో మొదలవుతుంది, ఎక్కడితో ముగుస్తుంది, ఏజెంట్లుగా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు వంటి వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి, మాకు సపోర్ట్ చేయండి. కదిరి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,53,420 ఓటర్లకు గాను మే 13న 2,06,216 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు వంటి వాటిపై తెలుసుకుంటే, ప్రభుత్వం నుంచి గౌరవవేతనం తీసుకుంటున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అనగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వంటి వారు అనర్హులు. అదేవిధంగా క్రిమినల్ కేసులు ఉన్నవారు కూడా కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా ఉండడానికి వీల్లేదు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ప్రత్యేక గదిలో లెక్కిస్తారు. ఆ గదిలో 4 టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్ దగ్గర ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక ఏజెంట్ ఉంటాడు. మొత్తం 8 రౌండ్లలో పూర్తవుతుంది. ఒక్కో రౌండ్కి 500 పోస్టల్ బ్యాలెట్లు చొప్పున లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక తహసీల్దార్ పర్యవేక్షిస్తారు. కదిరి నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ బూతులు ఉన్నాయి. వీటికి సంబంధించిన లెక్కింపు 21 రౌండ్లలో పూర్తి అవుతుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలు చొప్పున లెక్కిస్తారు. ఆ గదిలో 14 టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్ దగ్గర ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉంటాడు. ఈ ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ మొదలవగానే 6 గంటలకి కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశిస్తే ఈ కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు, అంటే ఆ రోజు అర్ధరాత్రి అవ్వచ్చు, మరుసటి రోజు కూడా అవ్వచ్చు, ఈ పూర్తి అయ్యేంత వరకు ఏజెంట్ బయటకు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఏజెంట్గా ఉండాలనుకున్న వాళ్ళు, ఓపిక్గా ఉండగలము అనుకునే వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.